ఆయనకి అతిథి భోజనం పెట్టి ఆ తర్వాత తన ఏకాదశి వ్రతం ద్వాదశి రోజులో పూర్తి అవుతుందని అంబరీషుడు చాలా ఆయన అంటే దుర్వాస మహర్షిని అంబరీషుడు వ్రత భంగం చేయడానికి పంపించారు. చాలా విశేషమైన పవర్ఫుల్ స్తోత్రం సుదర్శన పైన. ఇదిదా ధర్మ సంకటం. అతిథిని వదిలేసి భోజనం చేయడం ఒక అధర్మం. ద్వాదశిలో భాగవత అపచారం క్రూరం, కోపం. నువ్వు నన్ను వదిలేసుకొని భోజనం చేయాల్సి ఎప్పుడు రాముడి దగ్గర మళ్ళీ వచ్చేసారో అదేవిధంగా దుర్వాసుడు సుదర్శన వాస్ చేసింగ్ దుర్వాస. అందరికీ తెలిసిన రెండు ముఖ్యమైన చరిత్రం. అందులో అంబరీష చరిత్రం చాలా విశేషం. రేపు స్వాతి నక్షత్రం ఏకాదశి కలిసి వచ్చిన స్వాతి నక్షత్రం. సో ఫస్ట్ మనం ఏకాదశి అంబరీష ఏకాదశి చరిత్రం వింటాం మనం ఫస్ట్. ఇక్కడ అంటే అంబరీషన్ ఎవరంటే ఇక్ష్వాకు వంశంలో రాముడికి ముందుకు పుట్టిన ఒక రాజా. ఆయనకి ఏ విశేషం అంటే ఏకాదశి వ్రతం ఖచ్చితంగా మంచిగా కరెక్ట్గా చేసినాం. నిర్జలంగా ఏకాదశి వ్రతం ఉంటారు. ఏకాదశి వ్రతం ఎప్పుడు పూర్తి అవుతుందంటే ద్వాదశి లోపుల పాలనం చేయడం వల్ల ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది. ఏకాదశి వ్రతం ఎంత దూరం ముఖ్యమో ద్వాదశి లోపుల పాలన చేయడం, భోజనం చేయడం కూడా అంత పలకు ముఖ్యమే. ఇలా అంబరీష చేసి వచ్చినప్పుడు ఇంద్రాది దేవతలకు నచ్చదు కదా, ఎవరు మంచిగా చేస్తారు కూడా వాడికి నచ్చడు. వాళ్ళు ఏం చేస్తారంటే దుర్వాస మహర్షిని అంబరీషుడు వ్రత భంగం చేయడానికి పంపించారు వాళ్ళ దగ్గర. ఆయన దగ్గర దుర్వాసుడు వచ్చారు. కరెక్ట్గా ద్వాదశి నాడు ఉదయం వచ్చారు. వచ్చి అంబరీష దగ్గరనే అడిగారు, అంబరీష ఇవాళ ద్వాదశి కదా. అంబరీష చాలా సంతోషం, ఎందుకంటే ఒక ద్వాదశి నాడు ఒక ఋషి వస్తున్నారు, ఆయనకి అతిథి భోజనం పెట్టి ఆ తర్వాత తన ఏకాదశి వ్రతం ద్వాదశి రోజులో పూర్తి అవుతుందని అంబరీషుడు చాలా సంతోషం. మంచిగా రిసీవ్ చేస్తారు, ఆసన ఇచ్చారు, అగ్గిపాత ఆచమని అన్నీ పెట్టిన తర్వాత దుర్వాస చెప్పిన విషయం ఏంటంటే ద్వాదశి పాలన చేయవద్దు, నేను పోయి స్నానం చేసుకుని వచ్చిన తర్వాత మన ఇద్దరు చేసి పాలన చేస్తున్నామని అంటారు దుర్వాస మహర్షి. అంబరీషుని వెయిట్ చేస్తున్నారు. పోయిన దుర్వాసుడు మళ్ళీ రాలేవు. ద్వాదశి అల్పద్వాదశి ఇంకా అరగంటలో ఏదో ఒక టైం ఉంది. ఏం చెయ్యాలి? ఇదిదా ధర్మ సంకటం. అతిథిని వదిలేసి భోజనం చేయడం ఒక అధర్మం. ద్వాదశి లోపులో పాలన చేయడము ఒక ధర్మం. సో రెండు ధర్మము పాటించాలి. అంబరీషుడు ఏం చేయాలని తన మంత్రి దగ్గర ఆలోచన చేసినప్పుడు మంత్రి చెప్తారు ఏ విషయం అంటే, స్వామి తులసి తీర్థం తాగండి రాజా, తులసి తీర్థం తాగితే అన్నం తిన్నడ పాపం ఉండదు. సో అతిథియ పెట్టుకొని మనం భోజనం చేసిన పాపం రాదు. అదేవిధంగా నోరు లోపల ఏదో పోయింది కదా, సో పోయిన వల్ల ఏకాదశి వ్రతం పూర్తి అనే లెక్కలు వస్తుంది మీకు అని అంటారు మంత్రి. అంబరీషుడు స్వామివారికి ఆరాధన చేసి ఆ తులసి తీర్థం తాగినారు. దుర్వాస వచ్చారు. కోపం, నువ్వు నన్ను వదిలేసుకొని భోజనం చేస్తావు, ద్వాదశి ఏకాదశి వ్రత పూర్తి చేస్తావు, ఇంత శాపమును చెయ్య పైకి తీశారు. అంబరీషుడికి ఒక విశేషం ఉంది, ఏం తెలుసా? అంబరీషుడి రక్షణ కోసం శ్రీ మహావిష్ణు తన సుదర్శన చక్రాన్ని ఆయన పక్కనే పెట్టేసి ఉంటాడు. సో అంబరీషుడు తలపైన ఎప్పుడు సుదర్శన చక్రం రక్షణ కోసం ఎప్పుడు ఉంటారు. దుర్వాసుడు ఎప్పుడు అంబరీషుడి పైన చెయ్యి తీశారో సుదర్శను స్టార్ట్ అయ్యారు. సుదర్శను దుర్వాసుడు పరిగెత్తుకు రన్నింగ్ చేస్తున్నారు. సుదర్శన వాస్ చేసింగ్ దుర్వాస. త్రిలోకం సంపరిక్రమ్య తమేవ శరణం గదక లెక్క దుర్వాసుడు 3 లోకానికి పోతున్నారు. బ్రహ్మ దగ్గర వెళ్తున్నారు, శివుడి దగ్గర వెళ్తున్నారు, శ్రీ మహావిష్ణు దగ్గరనే వెళ్తున్నారు. అడియన్ చాలాసారి చెప్పిన ఒక విషయం, అడియన్ దగ్గర
కాలక్షేమం చేస్తున్న వారికి చెప్పిన విషయం యూట్యూబ్లో చాలాసార్లు చెప్పిన ఒక విషయం ఏంటంటే భాగవత అపచారం క్రూరం. మీరు భాగవత అపచారం చేస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెల్ప్ చెయ్యరు. ఈ విల్ లీవ్ అస్. సో స్వామి ఏం చెప్పారు, నువ్వు నా దగ్గర అపచారపడలేవు, సుదర్శన చక్రం మిమ్మల్ని పైన మీ పైన నేను పంపలేవు, ప్రయోగం చేయలేవు. ఎవరు మీ పైన ప్రయోగం చేస్తారో వాళ్ళ దగ్గరనే వెళ్ళన్నారు. దుర్వాసులు అన్ని దగ్గర త్రీలోకా సంపరిక్రమ్య, కాకాసుడు ఎప్పుడు రాముడి దగ్గర మళ్ళీ వచ్చేసారో అదేవిధంగా దుర్వాసుడు 3 లోకాలను తిరిగి మళ్ళీ అంబరీషుడి దగ్గరనే వచ్చేసి అంబరీషుడి దగ్గరనే శరణాగతి చేసి ప్రార్థన చేసిన తర్వాత అంబరీషుడు మళ్ళీ సుదర్శన వారి దగ్గర ప్రార్థన చేసిన వల్ల దుర్వాసుడికి రక్షణం జరిగింది. అప్పుడు అంబరీషుడు సుదర్శన పైన ఒక స్తోత్రం పెట్టారు. శ్రీమద్భాగవతంలో స్తోత్రం ఉంది, కావాల్సిన వారు స్తోత్రం చదువచ్చు. చాలా విశేషమైన పవర్ఫుల్ స్తోత్రం సుదర్శన పైన. ఇంకొకటి ఇది అంబరీష దుర్వాస చరిత్రం. నెక్స్ట్ అందరికీ తెలిసిన ఇంకొక జగత్ ప్రసిద్ధిயான చరిత్రం. చిన్న పిల్లలకి, మన ఇంట్లో పుట్టిన చిన్న పిల్లలకి ఫస్ట్ ఏ కథ చెప్పాలంటే ఈ కథ చెప్పాలి. గజేంద్ర రక్ష ప్రకరణం.